96 కీర్తన 6వ వచనము బిగ్గరగా చదువుదాం. ఓకే, అవి రెడీ అనిత? ఎస్. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి, బల ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఏమున్నాయి ఆయన సన్నిధిలో? ఏమున్నాయి? ఫస్ట్ ఘనత, ప్రభావం. ఏమున్నాయి ఫస్ట్ ఆయన సన్నిధిలో? ఏమున్నాయి? ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకోవాలి. ఘనత ప్లస్ ప్రభావము. ఓకే, ఇట్ ఈస్ majesty or power is there in his presence. Hallelujah. Anybody loves the presence of God? Yes. There is one man in the Bible. ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు ఓబేదెదోము. ఆయన ఏ స్థితిలో దేవుని యొక్క మందసం ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. మందసం అంటే ఆ రోజుల్లో ఏంటి అంటే, ఒకసారి బిఫోర్ వి గో ఇన్ టు డెప్త్ ఒకసారి చూద్దాము ఈ దేవుని యొక్క మందసమును ఇతను ఎలాగ చేర్చుకున్నాడు ఒకసారి చూద్దాము. 2 సమూయేలు 6వ అధ్యాయంలో దావీదుకి మధ్యలో కోపం వస్తుంది. 8వ వచనం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పేరేజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఇక్కడ మీరు సినారియో చూస్తే దావీదు హీజ్ అ కింగ్ కదా, ఆ టైంలో హీజ్ అ కింగ్. రాజుగా ఉన్న దావీదే దేవుని మందసానికి భయపడ్డాడు. రాజు, యు నో డేవిడ్, హీ వాజ్ ఫియర్లెస్ మ్యాన్. యెస్టర్డే వి లిసన్ ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్ కదా. దావీదు సౌలుకి సవాలేస్తాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి అంటాడు, వాణి అంటాడు చంపి. అంత ఛాలెంజింగ్ పర్సన్, 17 yearsలోనే అంత ఛాలెంజింగ్ పర్సన్. నౌ వెన్ హీ బికేమ్ అ కింగ్, ఆయన ఒక విషయంలో భయపడ్డాడు. దేవుని మందసము ఆయన తీసుకొస్తే, దేవుడు ఒకవేళ నన్ను హతమారుస్తే, దేవుడు నన్ను చంపితే. సో ఇక్కడ దావీదు రాజే భయపడిని ఓబేదెదోము ఇంట్లో ఆ మందసాన్ని పెట్టాడు. ఓకే, పెట్టినప్పుడు చూద్దాం ఏం జరిగిందో, చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, అంటే ఓబేదెదోము స్వీకరించాడా లేదా ఆ మందసం? నాకెందుకని పారేసుకున్నాడా? స్వీకరించాడా లేదా? ఎస్. చూడండి, ఓకే సో స్లైడ్స్ తర్వాత చూపిస్తాను. బట్ సి, ఇక్కడ ఈ దేవుని మందసానినా స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు? దావీదు భయపడ్డాడు, అమ్మో ఈ మందసము నేను నా రాజ్యంలో తీసుకెళ్తే ఒకరోజు ఏదన్నా జరిగితే నన్ను హతమారుస్తాడు. కానీ ఎవరింట్లో వదిలిపెట్టాడు? ఓబేదెదోము ఇంట్లో. మరి ఓబేదెదోము ఎందుకు కాదనలేదు? హీ లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ఆయన ఇష్టపడ్డాడు. అసలు ఈ మందసం అంటే ఏంటి? మందసం అంటే ఏంటి తెలుసా అండి? అప్పుడు ఆ కాలంలో దేవుడు మందసము ద్వారా వారితో ఉండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ గ్రంథము చూడండి, 3వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. యెహోషువ 3:10. వారితో ఇట్లనెను, నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటిపోచున్నది కనుక. సర్వలోకనాథుని నిబంధన మందసము నీకు ముందుగా యోర్దాను దాటిపోవచ్చు. అండర్స్టాండ్? ఓకే, అందరూ జస్ట్ చూడండి, ఎవరు మందసం అది? సర్వలోకనాథుని నిబంధన మందసం. ఈ మందసం ఏం చేస్తుంది? చదువుదాం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా ఏంటి వీరందరినీ ఏం చేస్తాడు? హతమార్చేసి వెళ్ళగొడతాడనేసి జీవము గల దేవుడు ఈ మందసములో ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? జీవం గల దేవుడు ఎక్కడున్నాడు? మీ మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు? మందసం ఉన్నప్పుడెల్లా జీవం గల దేవుడు వారి మధ్యలో ఉండేవాడు. సో ఈ నిబంధన మందసం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రెజెన్స్. చూడండి 13వ వచనం చూడండి.
సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఎగువ నుండి పారుతున్న నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచింది. ఎందును బట్టి నిలిచింది? ఫ్లో ఆగిపోయిందంట. చూడండి 15వ వచనం కూడా చదవండి. సీ ద ఫ్లో. అప్పుడు ఆ మందసమును మోయు వారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాలు మందసము మోసే యాజకుల కాలు మందసమును మోసే యాజకుల కాలు నీటి అంచుల్లో పెట్టంగానే ఏం జరిగింది? పైనుండి వస్తున్న నీళ్లు, బహుదూరము నుండి పారుతున్న నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. నవ్ యు సీ ద పవర్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. మందసము అంటే దేవుడు అన్నాడు జీవం గల దేవుడు వారి మధ్యలో ఉన్నాడనే సూచన. దేవుని సన్నిధి ఉంది అనే గుర్తు ఏంటి అయ్యా అంటే అక్కడ మందసము ఉన్నది. వెనెవర్ దే వుడ్ టేక్, ఆ మందసముని తీసుకెళ్ళి వారు ప్రయాణం చేస్తుంటే గొప్ప కార్యాలు జరిగేవి, అద్భుత కార్యాలు జరిగేవి. సో ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, ఇందాక మనం చదివాం, ఘనత ప్రభావములు, ఆయన సన్నిధాన వార్తలు, ఆయన సన్నిధిలో ఉన్నాం. ఎక్కడుంది ఈ మాట? 96 వెరీ గుడ్. 96 ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిలో ఉన్నది. సో ఈచ్ టైం ఈ మందసము అనగా పాత నిబంధన కాలంలో మందసం అనగా దేవుని సన్నిధి. నౌ యు టెల్ మీ, ఓబేదెదోము జీవితంలో ఒక సిచ్యువేషన్ వచ్చింది. దావీదు వద్దు, రాజు వద్దు, రాజే భయపడి ఆ మందసాన్ని నేను మీ ఇంట్లో వదిలేస్తున్నాను అన్నాడు. ఓకే, కానీ ఎంత ప్రమాదకరమైన, ఎంత కష్టంగా ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా ఓబేదెదోము దేవుని సన్నిధిని చేర్చుకున్నాడంట. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఆయన చేర్చుకున్నాడు. నీ జీవితంలో సిచ్యువేషన్స్ ఎలాగున్నా కూడా ఆయన సన్నిధి నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, ఆయన సన్నిధి నీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది చూడండి. చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఎన్ని నెలలు? ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు మీ, ఐ నో యు ఆర్ లిస్నింగ్ టు మీ. ఓకే, ఎన్ని నెలలు ఉన్నాయి? 3 months. 3 నెలలు. ఎన్ని నెలలు? కౌంట్ 3 months ఫ్రమ్ నౌ. దట్ వాస్ ఫాస్ట్. జూన్ 14th కల్లా ఏం జరగబోతుంది చదవండి. 3 నెలలు ఉండగా యెహోవా యేసయ్య నిన్ను నీ ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. హల్లెలూయా. ఆర్ యు బిలీవింగ్ ఇట్? ఇది బైబిల్లో ఉంది, నాకు జరుగుతుంది అనుకుంటున్నావా? బైబిల్లో ఉన్నవన్నీ మనకు జరుగుతాయి. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఆ మందసం తీసుకున్నాడు. బట్ బికాస్ ఆయనను స్వీకరించాడు, దేవుని సన్నిధిని ఎవరైతే స్వీకరిస్తారో వారి ఇంటి వారిని కూడా దేవుడు దీవిస్తాడంట. ఆ ఆశీర్వాదం మనం పొందుకుందామా? ఎస్. చూడండి, ఈ మందసమును 12వ వచనం కూడా చేద్దాం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని ఏ మందసమా? దేవుని మందసం అంటే మనం ఏం రాసుకోవాలి అక్కడ? దేవుని సన్నిధి ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదు తర్వాత విన్నాడు. నేను పొద్దున్న చెప్పాను, ఒక్క ఎకరం పొలం ఉంటే దేవుడు 3 నెలల్లో 1000 ఎకరాల పొలం చేస్తాడు. దాన్ని ఆయన కలిగినదంతటిని ఆశీర్వదించడం. ఆయన సన్నిధి చెప్పండి, హిస్ ప్రెజెన్స్ అని చెప్పండి. ఆయన సన్నిధి ఉన్న చోట మనకి కొన్ని కనిపించే అద్భుతాలు జరుగుతాయి, కనిపించే సూచనలు జరుగుతాయి. మీకు అర్థమవుతుందా? ఇఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూఆర్ నాట్ లీవింగ్ హిస్ ప్రెజెన్స్, నీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి, కనిపించే సూచనలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఘనత ఆయన సన్నిధిలో ఉంది, ప్రభావం ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? ప్రభావం ఉంది. అది ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉంది? ఓబేదెదోము ఇంట్లో. ఈ రోజు నుంచి నీవు కూడా ఓబేదెదోము వల్లే
ఎంత కష్టమైనా కూడా, మా ఇంట్లో అసలు ఒప్పుకోరండి దేవుణ్ణి అన్నా కూడా, ఆయన సన్నిధిలో నువ్వు తీసుకొస్తే ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు అంచెలుగా దేవుడు దీవిస్తూ ఉంటాడు. రాజుల వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వార్త. బిగ్ పీపుల్ విల్ నోటీస్ యూ. హల్లెలూయా. మందసం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎవరు చెప్తారు? ప్రభావం. దేవుని సన్నిధి అంటే ఘనత, ప్రభావం. దేవుని సన్నిధి అంటే ఘనత. మీరందరూ దేవుని సన్నిధిలో ఉన్నారా? ఆయన సన్నిధిలో ఏమున్నాయి? ఘనత, ప్రభావములు ఉన్నాయి. హల్లెలూయా. ఒకసారి సమూయేలు కాలంలో ఏలి ఫిలిస్తీయులు వచ్చి ఏం తీసుకెళ్లారు? మందసాన్ని తీసుకెళ్లారు. మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు, ఇది మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో ఉంటుంది. మందసాన్ని తీసుకెళ్ళిన నిబంధన మందసాన్ని తీసుకెళ్ళిపోయారు అని ఎవరో చెప్పారు. చెప్పిన వెంటనే ఏలి గుండాగి చనిపోతాడు, వెనకబడి చనిపోతాడు. అదేంటి? నిబంధన మందసాన్ని మన దేశంలో మన ఊరి నుండి తీసుకెళ్లారంటే ఘనత లేదు, ప్రభావం లేదు, బల సౌందర్యము వెళ్ళిపోయింది. హీ డైడ్ ఆన్ ద స్పాట్. చూడండి, 4 దేవుని మందసము పట్టబడిందన్న సంగతిని తన మామయ్య పెనిమిటి చనిపోయిన, లేక మీరు ఎక్కడి నుంచి చదవండి అంటే 19 నుంచి చదవండి. 19 ఏలీ కొడుకు 18 కోడలకు నో ఏలి చనిపోతాడు చూడు, అక్కడి నుంచి చదవండి. 15 18 వాటరే. ఓకే. ఏలి 8 ఏండ్ల వాడై. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాక ఉండెను. 18 దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. దేవుని మందసము 17 నుంచి చదవండి, విల్ అండర్స్టాండ్ బెటర్. అందుకు అతడు, ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి, జనములలో అనేకులు హతులైరి. హొఫ్ని ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. ఓకే, నీ 2 కుమారులు మృతులైరి. ఓకే, ఆ మాట విన్నాడా లేదా? లాస్ట్లో ఏముంది? మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. మరియు దేవుని మందసము పట్టబడెను. ఎప్పుడైతే 18, ఎప్పుడైతే దేవుని మందసం అనే మాట విన్నాడో అతను వెనుకబడి చనిపోయాడు. He couldn't take it. బికాస్ దేవుని సన్నిధి ఘనత, ప్రభావం. హౌ మచ్ దే ఆర్. అమ్మో, ఆయన సన్నిధి అంటే ఎంత! కెన్ యూ బిలీవ్? దే డైడ్ లిటరలీ. ఆయన మందస్సము లేకపోతే ఏమైపోతామని చనిపోయారు. మన జీవితాల్లో ఆయన సన్నిధి అంటే మనకు తెలియదు, ఆ విలువ ఏంటో మనకి తెలియదు. ఆయన సన్నిధిలో ఏమున్నాయి? ఘనత, ప్రభావం, బల సౌందర్యములు. హల్లెలూయా. నీ ఇంట్లో బల సౌందర్యం ఉందా? ఎంతమంది గృహాల్లో ఆయన మందస్సం ఉంది? ఎంతమంది గృహాల్లో ఆయన ప్రభావం ఉంది? ఎంతమంది గృహాల్లో ఆయన ఘనత ఉంది? ఆయన చనిపోయాడు. అంతేకాదు, ఈయన ఒక్కడైనా? అదే టైంలో ఈ మాట విన్న కోడలకు అప్పుడే నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. స్ట్రెస్, ట్రామటైజ్డ్. ఆమె కడుపుతోంది, నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నొప్పులు స్టార్ట్ అయ్యి ఏం జరిగింది? 21వ వచనం. దేవుని మందసము పట్టబడినదని దేవుని మందసం ఫస్ట్ ఏం విన్నది? దేవుని మందసము పట్టబడిందనే సంగతి తన మామయ్య పెనిమిటి చనిపోయే అనే సంగతి తెలుసుకొని ఏమన్నదంటే, ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయాను అని చెప్పి ఏం పేరు పెట్టిందంట కుమారునికి? తండ్రి పేరు పెట్టలేదు, మామయ్య పేరు పెట్టలేదు, తన భర్త పేరు పెట్టలేదు, తన పేరు పెట్టలేదు. ఇక్కాబోదు అంటే ప్రభావము వెళ్ళిపోయింది. Now you tell me, the presence is equal to the power of God. దేవుని యొక్క సన్నిధి లేదంటే దేవుని ప్రభావము లేదు. ఆమె లిటరలీ బైబిల్ సెలవిస్తుంది, మోకాల మీద కృంగిపోయి కానీ ప్రభావం వెళ్ళిపోయిందని చనిపోయిందంట. చూడండి 22వ వచనం. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావం. మళ్ళొకసారి, దేవుని మందసము పట్టబడి పోయినందున. మన ఇంట్లో ఒకరోజు కుటుంబ ప్రార్థన లేకపోయినా, మన ఇంట్లో ఒకరోజు దేవుని మందసము లేకపోయినా, వాక్యము లేకపోయినా, దేవుని మందసం అంటే ఏమన్నా నేను, ఆయన సన్నిధి కనబడకపోయినా నిజంగా కృంగిపోవాలండి. యు సీ,
ప్రభావం వెళ్ళిపోయినట్టే, ప్రభావము లేనట్టే. ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన సన్నిధి లేదంటే ఏమి లేదు, ఘనత లేదు, ప్రభావము లేదు. నీ జీవితానికి అర్థం లేదు, ఘనత లేదు, పవర్ లేదు, ప్రభావం లేదు. చూడండి, చదవండి ఆ మాట. దేవుని సన్నిధి, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ఆమె చెప్పి ఏం చెప్పింది? ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్. ఇందాక మనం చదివాం, ఘనత ప్రభావములు, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నది, ఆయన సన్నిధిలో ఉన్నది. వాట్ డూ యు నో అబౌట్ గాడ్స్ ప్రెజెన్స్? ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, నీ గృహంలో ఎక్కడ దేవుని సన్నిధిలో ఉంటుందో అక్కడ దేవుని ప్రభావం ఉంటుంది. ఎక్కడ దేవుని ప్రభావం ఉంటుందో అక్కడ దేవుని అద్భుత కార్యాలు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్య దగ్గరికి ఒక ఆమె వచ్చింది, 12 సంవత్సరాల రక్తగా స్రావం గల స్త్రీ వచ్చింది. ఆమె వచ్చి ఏమన్నదంటే, నేను ఒక్కసారి దేవుని యేసు ప్రభు యొక్క అంగీని, నేను వస్త్రమును నేను ముట్టుకుంటాను. ముట్టుకుందా? షీ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన వస్త్రంలో కూడా ఆయన పవర్ ఉందని తెలుసుకుందా లేదా? అంటే ఆమె విశ్వాసం గొప్పదా కాదా? ఎస్, గొప్పదా కాదా? అందరేమో నువ్వు చేతులు ఉంచు ప్రభా, అందరేమో నువ్వు ఏదో ఒక కార్యం చేయ ప్రభా, అందరేమో నన్ను చూడు ప్రభా అంటే ఆమె వెనుక నుండి వచ్చి అనుకుందంట, నేను ఆయన అంగి ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు. బికాజ్ షీ పర్సీవ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ హిమ్. దేవుని యొక్క సన్నిధిని ఆమె చూసింది, వెంటనే ముట్టుకుంది. వెంటనే యేసయ్యమన్నాడు, ఎవరో నన్ను ముట్టుకొని ఉన్నారు, నా ప్రభావము వెళ్ళిపోయింది అన్నాడు. హల్లెలూయా! నా ప్రభావము వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. జీసస్ వాస్ ఫుల్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. జీసస్ వాస్ ఫుల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. యేసయ్యే ప్రభావం. ఆమేన్. ప్రభావం, ఘనత, ఆయన సన్నిధి. అంతేనా? అంతే అన్నాడా యేసయ్య? ఎస్, ఆయన ప్రభావం. మన గృహంలో దేవుని యొక్క సన్నిధి ఉంటే ప్రభావం అనే వాతావరణం ఉంటుందంట. పవర్, ఘనత, నెమ్మది, సమాధానం అనే వాతావరణం మన గృహంలో ఉంటుంది. ఆయన సన్నిధిలో అంత శక్తి ఉన్నది. దేవుడు చూడండి, 118 కీర్తన 15వ వచనంలో రక్షణ సునాదాలు ఎక్కడి నుండి వినిపిస్తాయంట? నీతి మందుల గుడారాల నుండి రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడును. ఆమెన్. అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నౌ విల్ గో బ్యాక్ టు ఓబేదేదోం. ఓబేదేదోం ఏం చేసేవాడు? మందసం ఇంట్లో ఉంది. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. 3 నెలలు. ఇక్కడ ఎంతమందికి దేవుని సన్నిధి ఇంట్లో ఉందో నాకు తెలియదు, కానీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దేవుని సన్నిధి లేకపోతే ఏం లేదు, ప్రభావం. ప్రభావం లేకపోతే ఏం లేవు, సాహస కార్యాలు లేవు, అద్భుత కార్యాలు లేవు, ఆశ్చర్య కార్యాలు లేవు. మేక్ ఇట్ అ పాయింట్ టు ప్రైజ్ గాడ్ ఎవ్రీ సింగిల్ డే అండ్ వర్షిప్ చేయండి. ఆయన సన్నిధిని ఆహ్వానించండి. వితౌట్ ఇన్విటేషన్ గాడ్ వోంట్ ఎంటర్ యువర్ హౌస్. మీ ఇంటిని అలా మార్చుకుంటారా? వాతావరణం మార్చేయాలి. ఎవరైనా మీ ఇంటికి వస్తే, అబ్బా ఏంటి మీ ఇంట్లో ఎంతో నెమ్మది ఉంది, ఏంటి ఒకలాంటి వాతావరణం. యునో పీపుల్ కెన్ నోటీస్ దట్. దేవుని యొక్క సన్నిధి గుర్తించే లక్షణాలు ఉంటాయి. దేవుడు ఎక్కడుంటాడో ఆ గుర్తింపులు మనకుంటాయి, ఆ సూచనలు మనకు కనబడతాయి. దిస్ ఉమెన్ సా జీసస్ అండ్ ఆమె ఏమన్నది? ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలా, అంత పవర్, అంత శక్తి. ద గ్లోరీ ఇస్ నాట్ దేర్ ఇన్ అ ల్యాండ్. గ్లోరీ లేదు ఇండియా దేశంలో, గ్లోరీ లేదు. ఒట్టి సంఘాల్లో, ఆయా ప్రజల్లో, ఆయా ఇంట్లో ప్రతిదినం ప్రార్థన చేసే వారి ఇంట్లో చూడండి, ఆ కోడలు మోకాల మీద పడి కన్నీ అంటుంది కదా, గ్లోరీ వెళ్ళిపోయింది. మందసము లేదు, దేవుని సన్నిధి లేదు, ప్రభావం లేదు. ఎందుకు? దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి వెదుకుడి అన్నాడు లేదా? నా సన్నిధి వెదుకుడి, నా సన్నిధి నిత్యము వెదుకుడి. ఆమేన్. నా సన్నిధి వెదకని. ఎందుకంటే నా సన్నిధిలో అన్నీ ఉన్నాయి. నా సన్నిధిలో ప్రభావం ఉంది, నా సన్నిధిలో ఘనత ఉంది, నా సన్నిధిలో ఏముంది? నెమ్మది ఉంది, నా సన్నిధిలో సౌందర్యం ఉంది, నా సన్నిధిలో బలం ఉంది. వీఆర్ నాట్ సర్చింగ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. ఎంతసేపు ప్రభా నన్ను వచ్చి దీవించు, ఆ తర్వాత వెళ్ళిపో. యూనో అబ్రహాం ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. అబ్రహాము, ద లాస్ట్ డైలాగ్స్ ఆఫ్ అబ్రహాంలో మనం చూసినట్లయితే ఎలియాజర్ చెప్తాడు 24 ఆదికాండంలో, కోడల్ని పట్టుకొని మంచి కోడల్ని తీసుకొని రావాలి అని అంటూ 24వ అధ్యాయము ఒకసారి చద్దాం, 40వ వచనం ఒకసారి చద్దాం.
అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిని నేను జీవించున్నానో. అబ్రహాము డైలాగ్ చూడండి, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. అండర్లైన్ దట్. ఎవని సన్నిధి అంటే జీవిస్తున్నాడా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నాడా? క్వశ్చన్ ఆఫ్ ద డే. మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? ప్రతిరోజు దేవుని సన్నిధి ఏంటో తెలుసా మీకు? అది డ్యూ నో? అబ్రహాము ఒక మిస్టేక్ చేశాడు. తొందరపడి హాగర్ని పెళ్లి చేసుకొని ఇష్మాయిల్ని కన్నాడు. తర్వాత దేవుడు ఎన్ని సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడాడు? 13 సంవత్సరాల సన్నిధి మిస్ అయ్యాడు. కానీ 17వ అధ్యాయంలో దేవుడు మళ్ళా తానే పరిచయం చేసుకొని, నేను సర్వశక్తు దేవుడను, నా సన్నిధిలో నువ్వు నడుచు, నిందారహితుడు అయి ఉండము. ఈ మాట చెప్పాడు. మళ్ళొక్కసారి అబ్రహాము దేవుని సన్నిధి వెంటబడ్డాడు. దేవుని సన్నిధి స్వీకరించాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టాడు. దేవుని సన్నిధి మీద ఆసక్తి చూపించాడు. విదిన్ 3 మంత్స్ అబ్రహాం లైఫ్లో కూడా 3 నెలల్లో, అవునా కాదా? ఎందుకంటే ఆదికాండము 16 లాస్ట్లో ఏముంది? ఆయన వయసు ఎంత ఉంది? 86. 17:1 ఏముంది? 99 ఇయర్స్లో దేవుడు ఏం చెప్పాడు? నా సన్నిధిలో నాడు. ఐజాక్ ఎప్పుడు పుట్టాడు? అబ్రహాం ఏ వయసులో పుట్టాడు? 100 ఇయర్స్కి పుట్టాడు. అంటే 3 నెలల్లోనే దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే చాలు. 3 monthsలో యూ విల్ సీ సమ్ మిరకల్స్ ఇన్ యువర్ హౌస్. ఏదైతే జరగట్లేదు అనుకుంటున్నావో ఆయన సన్నిధిని ఇంట్లో జరపడితే ఆ కార్యం జరగాల్సిందే. ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది. ఆయన సన్నిధిలో 12 సంవత్సరాల నుండి జరగని కార్యము ఆయన, నిజంగా చెప్పాలంటే ఆయన సన్నిధి అంటే యేసయ్య. మందసం అంటే యేసయ్య. యు నో వాట్ ఈస్ దేర్? మందసం అంటే ఏంటి? మందసం అంటే 10 ఆజ్ఞలు ఎవరు చెప్తారు? అహరోను కర్ర, మన్నా, ఈ 3 ఉన్నాయి. మన్నా యేసయ్య, చిగురించే కర్ర యేసయ్య, ప్రతి మాట వాక్కు యేసయ్యే. ఆ యేసయ్యను ప్రతిరోజు ఆహ్వానిస్తే ఇంతవరకు జరగని కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక. సే 3 months. సే ద డేట్. చాలామంది లాస్ట్ టైం 52 days కూడా చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు. కొంతమంది రాసుకొని నమ్మారు. నిజంగా 52 daysలోగా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. వారు వచ్చి సాక్ష్యం చెప్పారు. జాబ్ రాని వారికి, కొన్ని ఇయర్స్ నుంచి జాబ్ రాని వారికి వచ్చింది. సో ఈ పుల్పిట్ నుంచి దేవుడు ఏదైతే చెప్తున్నాడో విశ్వాసంతో రాసుకోండి, పలకండి, చెప్పండి. 3 months అనండి, ఏం పోయేది? 3 months, yes, I will be blessed. నా సరిహద్దుల విషయాలు పరుస్తాడు దేవుడు. ఇప్పటివరకు ఒక్క ఎకర్ భూమి కూడా లేదు, ఒక్క సెంట్ భూమి కూడా లేదు నాకు. దేవుని సన్నిధి వెంట నేను పడతాను, దేవుడు నాకు దయచేస్తాడు. విల్ హి గివ్ ఆర్ నాట్? చూడండి 2 Samuel 6:11. అసలు ఏమీ లేదు, ఓబేదేదేమో ఇల్లు ఒక గుడిచె. కానీ 11వ వచనం కల్లా ఆయన జీవితం ఏం జరిగిందంటే, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంట్లో ఉండగా, ఆ ఇంట్లో ఉన్న ఆ సన్నిధిని బట్టి అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. హల్లెలూయా. 1 man can bless the whole house. 1 man who can carry the presence of God can bless the whole house. మీకు అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుని సన్నిధిని నువ్వు స్వీకరించిన బట్టి దేవుడు నేను దీవించబోచున్నాడు. ఆర్ యు టేకింగ్ ద ఇనిషియేటివ్ టు స్టార్ట్ ప్రైజింగ్ గాడ్? ఎలాగ దేవుని సన్నిధి అంటే ఇంగ్లీష్ సర్వీస్లో చెప్పాం. ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్ చూపించండి ఒకసారి స్క్రీన్ మీద. డైలీ ప్రాక్టీస్, క్విక్గా వెళ్ళిపోదాం. డైలీ ప్రాక్టీస్ ఎలాగ దేవుని సన్నిధిని ఆహ్వానించాలి క్విక్గా నేను చెప్తాను. ఆన్ ద స్క్రీన్. డైలీ ప్రాక్టీస్. డైలీ ప్రాక్టీస్. ద సెకండ్ స్లైడ్. చదవండి. ఫస్ట్ ఏంటి? స్టార్ట్ యువర్ డే విత్ వర్షిప్ అండ్ థ్యాంక్స్. ఇక్కడ కూడా మానిటర్, ఇక్కడ కూడా. సో దేవుని సన్నిధి ఎలా ఆహ్వానించాలి మీకు టిప్స్ కూడా ఇస్తున్నాను. స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాము, మీ ఇష్టం. 3 నెలల June 14, June 15 కల్లా యూ వాంట్ ఇట్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఐ విల్ టెల్ యూ. ఇంకా ఫాస్ట్గా అయ్యే సూచన కూడా మీకు చూపిస్తాను. 3 daysలో అయ్యేది, 3 weeksలో అయ్యేది కూడా చూపిస్తాను. యూ వాంట్ టు లిసన్ టు దిస్ మెసేజ్. పక్కన వారికి చెప్పండి, చెవి పెట్టి వినండి అని చెప్పండి. హల్లెలూయా. రీడ్ ఇట్. స్టార్ట్ యువర్ డే విత్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్.
దేవుని సన్నిధి అట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి థ్యాంక్ యూ చెప్తావో, ఎప్పుడైతే దేవునికి ప్రతి విషయంలో నువ్వు స్తుతులు తెలియపరుస్తావు. స్తుతుల సింహాసన సీనుడు ఆయన. మనం స్తుతి చెల్లిస్తే మనం ఆయనకి మన ఇంట్లో కుర్చీ వేసినట్టే. నువ్వు జాబ్లో స్తుతులు చెల్లిస్తే నీ జాబ్లో నీ పక్కన ఏసైకు కుర్చీ వేసినట్టే. అన్నీ ఆయనే చూసుకుంటాడు. కావాలా? అన్నీ ఆయనే చూసుకోవాలా? అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎవ్రీథింగ్. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆయన రక్తం కాచి మొత్తం అప్పగించి నువ్వేం చేయకు, నన్ను నమ్ము చాలా అంటాడు. హౌ సింపుల్ ఇస్ దాట్. చనిపోయిందయ్యా నీ కుమార్తె అంటే దేవుడు అంటాడు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. వెరీ సింపుల్. అండ్ టుడే గాడ్ ఇస్ సెయింగ్, ఇఫ్ యూ వాంట్ మై ప్రెజెన్స్ జస్ట్ థ్యాంక్ మీ, జస్ట్ వర్షిప్ మీ. ఉదయకాలం లేచిన వెంటనే ఆ ఫోన్ను చూసి ఇన్ని టెన్షన్లా ఏం చేయాలి, టైం అయిపోయింది, లేచా, ఇవన్నీ కాదు. ఎర్లీ మార్నింగ్ గెట్ అప్, గో అవుట్ సైడ్. వీలైతే అవుట్ సైడ్ వెళ్ళగలిగితే అవుట్ సైడ్, లేదంటే బెడ్ దగ్గర ఉంటే మళ్ళీ నిద్ర వస్తుంది. సో యూ గో అవుట్ సైడ్. వీలైతే వాకింగ్ కన్నా వెళ్ళండి, బయట ఆకాశం వైపు చూడండి. థ్యాంక్ యూ. ఈరోజే పొద్దున నేను హార్డ్లీ ఐ స్లెప్ట్ అండి నిన్న రాత్రి. బట్ మార్నింగ్ మళ్ళా నేను వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ కడుక్కున్నప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఈరోజు నూతన దినము అంటే నీ వాత్సల్యము నూతనంగా ఉంటుంది. వాత్సల్యంతో పాటు నాకు నూతన జ్ఞానం ఇవ్వండి, నూతన బలం ఇస్తున్నాం, నూతన శక్తి ఇస్తున్నాం, నూతన ప్రభావం ఇస్తున్నాం. హల్లెలూయా. సో ఐ వాజ్ వర్షిపింగ్ గాడ్ లైక్ దిస్. యూ డు నాట్ నో. దేవుడు వచ్చేస్తాడు, ఆయన ప్రెజెన్స్ వచ్చేస్తుంది ఇంటికి. మనుషులు వచ్చి ఏమో ఉందయ్యా మీ ఇంట్లో, సంథింగ్ ఈజ్ దేర్, ఐ వాంట్ టు స్టే ఇన్ యువర్ హౌస్ అంటారు. నీ ఇంటికి వచ్చి నేను కూర్చోవాలంటారు, ఏదో అట్రాక్ట్ చేస్తున్నాను అంటారు. హల్లెలూయా. యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ హౌస్. నీ ఇంటికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ నెమ్మదిగా ఉంటారు, నెమ్మది వస్తుంది వారికి. అంతేకాదు వారి జీవితంలో ఏదైతే జరగట్లేదో నీ ఇంటికి వచ్చినాక నీవు చేస్తున్న ప్రార్థన బట్టి, నీ ఇంట్లో ఉన్న సన్నిధానం బట్టి ఆయన ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఆయన ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచి, నా ఇల్లు ఒక ఆశీర్వాదకరంగా మార్చాలి. నా ఇంటిలోనికి వచ్చేవారు ఆశీర్వదించబడాలి, నా ఇంటి బయటికి వెళ్ళేవారు కూడా ఆశీర్వదించబడాలి. యు ఆస్క్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రెజెన్స్. ఆమేన్. సెకండ్, నేనే చదవాలా మీ కొరకు? Read and meditate on the word. కీప్ ఇట్ ఆన్ ద స్క్రీన్. రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమందికి వాక్యం ఇష్టం? డ్యూ లవ్ ద వర్డ్? కొన్నే చేతులు ఉన్నాయి. రోజు వాక్యం చెప్తారా బ్రదర్స్? నిజం చెప్పండి బ్రదర్స్. వాక్యం చదివే వాళ్ళు వేరుగా ఉంటారే. వాక్యం రోజు చదువుతారా? కాన్ఫిడెంట్గా ఉంటారు కదా. కాన్ఫిడెన్స్ కనపట్లేదు ఏంటి? టుడే గాడ్ సెట్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారంట ఘనత ఉంటుంది, వారు ఏది పలికితే అది జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్. నానా అది తప్పుదారి, నానా ఫ్రెండ్షిప్ కరెక్ట్ కాదు, నానా ఈ ప్రవర్తన చూసుకున్నానా, ప్రతిరోజు మాట్లాడతాడు. ద వే గాడ్ స్పీక్స్ టు యూ. ఎంతమంది పెద్ద జ్ఞానులు కూడా మాట్లాడిన వేస్ట్, ఎంత క్లియర్గా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన మాట్లాడితే నాకే ఏడుపు వస్తుంది, కూర్చుండిపోతా, అలాగా ఆయనతో కూర్చుండిపోతా. యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్. వచ్చేస్తాడు దేవుని వాక్యము. యేసయ్య ఎలాంటి వాడంట? యోహాను 1:14 లేక ఫస్ట్ 1 జాన్ 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండు. వాక్యం దేవుడు. ద మోర్ యు రీడ్ యువర్ వర్డ్, ద మోర్ యువర్ లైఫ్. ఆ రోజంతా దేవుని యొక్క వాక్యం నిన్ను నడిపిస్తుంది. మన పాదములకు దీపం ఈ వాక్యం. ఆమేన్. హల్లెలూయా. దెన్ ద నెక్స్ట్ పాయింట్, ప్రార్థన లేకుండా యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ప్రెజెన్స్ టు బీ దేర్. అబ్రహాం ఏం చేశాడు? ప్రతిరోజు ప్రార్థన చేశాడు. తర్వాత రిపెంట్. చిన్న పాపాలు చేస్తూ ఉంటాం, తలంపులో పాపం, చూపుల్లో పాపం, అబద్ధాలు, కొంతమంది తిట్టేస్తాం, కొంత తొందరపడతాము. నువ్వు ఎప్పుడైతే ప్రతి చిన్న దానికి నువ్వు పశ్చాత్తపడతావో దేవునికి చాలా ఇష్టం అంట. యెషయా 57:15 చెప్తుంది, ప్రతి చిన్న దానికి రిపెంటెంట్ హార్ట్తో నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే ఆయన వచ్చేస్తాడు నీ దగ్గరికి. ఆమేన్. తర్వాత చూడండి, యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ఎవ్రీ స్మాల్ స్టెప్ కౌంట్స్. ప్రతి చిన్నది కూడా నువ్వు వినాల్సిందే.
అది ముట్టకూడదంటే ముట్టను ప్రభా, ప్రతి చిన్నది. అప్పుడు దేవుని ప్రెజెన్స్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత లివ్ ఇన్ ఫెయిత్, విశ్వాసంతో జీవించండి. ఇది మీకు తెలుసు, చెప్పనక్కర్లేదు. కానీ చాలామందికి విశ్వాసులు ఎలా జీవించాలో తెలీదు. బట్ లివ్ ఇన్ ఫెయిత్, ఆయన నమ్ముకొని జీవించండి. 7వదిగా చూడండి, సరౌండ్ యువర్ సెల్ఫ్. సరైన వ్యక్తులు ఉండాలి నీ చుట్టూ. కొంతమంది ఉంటే దేవుడు ఉండడు. నిన్ను దేవునికి దూరం చేసే వారు ఉంటే యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్. ఓకే, సో దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఓబేదేదోము ఇంట్లో ఏం జరిగింది? ఆయనను, ఓబేదేదోమును, అలాగే ఆయన ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. యూ వాంట్ టు సీ హౌ హీ వాజ్ బ్లెస్డ్? ఎస్, 12వ వచనం కూడా చదువుదాం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్నంతటి. మీరు ఎప్పుడైనా ఇలాంటి బైబిల్స్ చదివినప్పుడు బికాజ్ ఆఫ్, ఉండుట వలన అనేది ఉంటుంది కదా, చాలా ఇంపార్టెంట్ అవి. మనం అది కీవర్డ్ అని పెట్టుకోవాలి. అంటే దేవుని సన్నిధి ఉండుట వలన, ఆయన జ్ఞానం కాదు, ఆయన భక్తి కాదు, ఆయన ఎఫర్ట్స్ కాదు, ఆయనది ఏది కాదు, దేవుని సన్నిధి ఉండుట వలన. చెప్పండి, ఈ రోజు నుంచి ఆయన సన్నిధి మనలో ఉండుట వలన. ఆయన సన్నిధి అంటే ఏంటండి చెప్పండి? దేవుని సన్నిధి ఉండుట వలన అంటే ఆయన ప్రెజెన్స్ అంటే గాడ్ హిమ్సెల్ఫ్, జీవము గల దేవుడు ఉండుట వలన అని పెట్టాలి. ఆమేన్. జీవం గల దేవుడు. 84 కీర్తనలో కూడా ఉంటుంది కదా, 2వ వచనం ఇందాక చదివాము, ఒకసారి చదవండి. యెహోవా మందిరావరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్చున్నది. జీవము గల దేవుని దర్శించుటకంట. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం మీ అందరికి తెలుసు. 10వ వచనం, నీ ఆవరణంలో ఒక్క దినం గడిపితే ఎన్ని దినాల శ్రేష్టత? 1000 దినాల శ్రేష్టత. మీ ఇంట్లో ఒక్క దినం కాదు కదా, ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధి ఉందంటే ఎంత దీవెన, ఎంత శ్రేష్టత మీకు తెలుసా? యు నో హౌ వెల్ యుల్ బి బ్లెస్డ్. చూడండి 12వ వచనంలో, ఆయన కలిగినదంతయు దేవుడు దీవించాడు. ఆయనకు పొలం ఉంటే పొలం దీవించాడు, జాబ్ ఉంటే జాబ్ దీవించాడు, ఆయన పిల్లలు ఉంటే పిల్లల్ని దీవించాడు. ఏంటండి? ఆయన ఇంటి వారందరినీ, ఆయన కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో దిస్ ఇస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ us. చూద్దాం అసలు ఆయన లైఫ్లో ఏం జరిగించేద్దాము. మొదటి దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 4వ వచనం. ఐ విల్ షో యూ 3 verses ఇన్ ద సేమ్ చాప్టర్. 3 వచనాలు చూపిస్తాను చూడండి. దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులు దయచేసెను. ఎవరికి బ్లెస్సింగ్ కావాలి? కుమార్తెలు వద్దా? ఓకే, దేవుడు ఓబేదేదోముని ఎలాగ ఆశీర్వదించాడో ఈ అధ్యాయంలో. ఫస్ట్ దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, ఆయన పనిని ఆశీర్వదించాడు. కానీ దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు? కుమారులను దయచేశాడు. Any would be mothers, would be fathers, మీ ఇంట్లో ఈ రోజు నుంచి ప్రతి దినము దేవుని సన్నిధి ఉంటే, ఓబేదేదోముని దేవుడు ఎలాగైతే ఆశీర్వదించి ఆయనకి ఏమిచ్చారో, కుమారుల్ని ఇచ్చారో, దేవుడు నీకు అది దయచేయను గాక. హల్లెలూయా. నాకు పెళ్ళే కాలేదక్క, కుమారులు ఏంటంటున్నావా? పెళ్ళి అయ్యి ఆశీర్వదించండి అంటే అదే. పెళ్ళి జరిగి దేవుడు నీకు కుమారులను దేవుడు దయచేసి. ఎలాంటి కుమారులు? 6వ వచనం చూద్దాం. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి, వారు పరాక్రమ. ఎలాంటి కుమారులు? చూడండి, అండర్లైన్. వారు ఎలాంటి కుమారులు? నార్మల్ డల్ స్టూడెంట్స్ కాదు, వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలయ్యేరి. అంటే తండ్రి ఇల్లు ఎంత పెద్దగా అయింది, ఆ తండ్రి ఇంటికి వీరు పెద్దలయ్యారు. వీరు ఎలాంటి వారు చెప్పాలి అందరూ? పరాక్రమము గల శాలులు. మేబీ సంబడీస్ లైఫ్ ఇన్ సో చర్చ్, వారి కుమారులు ఈ దేశంలోనే పరాక్రమ శూరులుగా ఉండబోతున్నారు. దే ఆర్ కేపబుల్ మైటీ మెన్. హల్లెలూయా. యు వాంట్ చిల్డ్రన్ టు బీ లైక్ దట్. ఈ రోజు నుంచి ఏం చేయాలి? తల్లిదండ్రులు అన్నట్లే కానీ మన యవనస్తులు అంటున్నారు, వెరీ గుడ్ బాయ్స్, యూ హ్యావ్ టు బీ లైక్ దట్ అని. ఏంటండి? ఎలాగుంటారు?
దేవుడు ఇంతగా ఆశీర్వదించాడా? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఓబేదేదోముని ఆశీర్వదించాడు, ఆయన ఇంటి వారిని ఎలాగా ఆశీర్వదించాడని ఎప్పుడైనా అడిగారా? దేవుడు ఓబేదేదోముని ఆశీర్వదించి కుమారులు ఇచ్చాడు. ఎలాంటి కుమారులు? శ్రేష్టమైన కుమారులు, పరాక్రమశాలులు. ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఫర్ సంబడి, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ లార్డ్ కెన్ యూ గివ్ మీ దిస్, ఎలాంటిది ఇస్తాడు? శ్రేష్టమైనది ఇస్తాడు. నీకు మ్యారేజ్ కాలేదా? మంచి భార్య కొరకు చూస్తున్నావా? దేవుడు ఎలాంటిది ఇస్తాడు? శ్రేష్టమైన. భర్త కొరకు ఎదురు చూస్తున్నావా? పరాక్రమశాలను ఇస్తాడు. నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచే వారిని దేవుడు నీకు దయచేయను గాక. నువ్వు కుమారుల కొరకు కుమార్తెల కొరకు చూస్తున్నావు, నీకు ఎలాంటి బిడ్డలను దేవుడు ఇస్తాడు. ఆయన సన్నిధిలో ఇంత ప్రభావం. ఎస్, సన్నిధి అంటేనే ప్రభావం, సన్నిధి అంటేనే ఆయన ప్రెజెన్స్ అంటేనే గ్లోరీ. యు గెటింగ్ ఇట్? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ గ్లోరీ. దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ వారి మధ్యలో ఉందంటే ఏమొచ్చింది? మేఘము, మహిమ వచ్చింది. ఆమెన్. ఆయన ప్రెజెన్సే గ్లోరీ. హల్లెలూయా. అది నువ్వు మీ ఇంటికి తీసుకొస్తున్నావు. ఆయన నువ్వు స్వీకరించినప్పుడు రేపు నీ పిల్లలు ఎలా ఉంటారు? పరాక్రమశాలి. ఇంకా చూస్తారా? 8వ వచనం చూడండి. 8. ఒబేదేదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. ఎప్పుడైనా ఈ మాట విన్నారా? తెలుగు భాషలో, తెలుగు బైబిల్లో గట్టివారు కాదంట. ఎలాంటి గట్టివారు? బ్రదర్స్, సిస్టర్స్, ఎలాంటి గట్టివారు? మంచి గట్టివారు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నా నాకు ఇది తెలియదు. దేవుడు ఇవన్నీ మీకు ప్రాప్తించును గాక. హల్లెలూయా. మంచి గట్టివారు, చురుకైన వారు, గట్టివారు, పరాక్రమశాలలు. ఇఫ్ యూ ఆర్ బ్లెస్డ్ విత్ అ సన్ ఆర్ అ డాటర్, ప్రే దిస్ బ్లెస్సింగ్ ఎవ్రీ డే. 3 monthsలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మీ జీవితంలో మీరు చూస్తారు. 3 నెలలు ఒక్క రోజు కూడా ఆయన సన్నిధి మిస్ కాకండి. నేను చెప్పాను ఎలాగా, హౌ టు అట్రాక్ట్ గాడ్స్ ప్రెజెన్స్. ఐ టోల్డ్ యూ రైట్. జస్ట్ ఎక్నాలెడ్జ్ హిమ్. ఆయనను ఎక్నాలెడ్జ్ చేయండి ప్రతి విషయంలో. 3 నెలల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మంచి మంచి మీ పిల్లల జీవితంలో అయితే నీ బట్టి నీ ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఆ ఒక్కరు ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. ఇంట్లో ఇంకా ఒక్కరు కాదు, 2 ఉంటే, భార్య భర్త ఉంటే, భార్య భర్తే కాదు పిల్లలు ఉంటే మామూలు విషయం కాదు అది. 115వ కీర్తన మనం చూస్తూ ఉంటున్నాము. పిల్లలేమే పెద్దలేమి. 13వ వచనం. పిల్లలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులుగా వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను మిమ్మునే కాదు, స్త్రీలారా, పురుషులారా, కాబోయే తండ్రులారా, కాబోయే తల్లులారా, పెళ్లి చేసుకోబోతున్న వారులారా, నాకొద్దు అనుకోకు. యెహోవా మిమ్మును మీ పిల్లలను. సంబడి ఈజ్ రిసీవింగ్. ది యంగ్ బాయ్స్ ఆర్ రిసీవింగ్. వాట్ అబౌట్ ద ఓల్డ్ పీపుల్? వై ఆర్ నాట్ రిసీవింగ్ దిస్ ప్రామిస్? ఇవన్నీ మనకే కదా దేవుడు ఇచ్చింది. అక్క, నా హృదయం నా మనసులో ఉందా? నో, రిసీవ్ ఇట్. ఐ రిసీవ్ ఇట్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానికి నువ్వు ఒకటి చేయాలి, ఆయన సన్నిధిని ఇష్టపడాలి. ఎంతమంది సోచర్స్లో ఆయన సన్నిధిని ఇష్టపడతారు? ఎంతమంది ఆయన వర్డ్ అంటే ఇష్టపడతా ఉంటారు? ఎంతమంది అమ్మో దేవుడు ఈరోజు నేను దేవునితో మాట్లాడకపోతే నేను బయటికి వెళ్ళలేను అంటారు. అలాంటి వారి జీవితాలు ఇలాగే ఉంటాయి, వారి పిల్లల జీవితాలు ఇలాగే ఉంటాయి. హల్లెలూయా. 112వ కీర్తన 2వ వచనంలో వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు. ఈ ఓబేదేదోము ఎక్కడో ఊర్లో, ఎక్కడో అవుట్స్కర్ట్స్లో ఉన్నాడు, ఒక గుడిచెలో ఉన్నాడు, ఒక హీన పరిస్థితిలో ఉన్నాడు, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు. ఒక్క పొలం ఉందేమో మనకు తెలియదు, లేకపోతే ఊరు బయట ఎందుకుంటాడు? ఊరు బయట ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ప్రమాదకరము అని దావీదు అలా వదిలేసి, ఓబేదేదోము ఇంట్లో వదిలేస్తే, కష్టమైన, ఇందాక మీరు స్క్రీన్లో చూసారు కదా, దేవుని సన్నిధి కష్టమైన నీవు స్వీకరించినట్లయితే గొప్ప ఆశీర్వాదం చూస్తాం. ఈ రోజు నుంచి టేక్ హోమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. 12 ఏళ్ల నుంచి జరగని కార్యము, డాక్టర్స్ వల్ల జరగని, ఎంతో డబ్బు ఖర్చు వేసిన జరగని కార్యాలు ఒక్కసారి దేవుని సన్నిధిలో చేరింది, ఆ ప్రభావం వెళ్ళింది. దేవుడు నీ ఇంట్లో కూడా దేవుని యొక్క ప్రభావము ఈ రోజు నుంచి కనబడను గాక. నీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ చూసి ఏదో ఉంది, ఏదో ప్రభావం కనబడుతుందని చెప్పుదురు గాక. ఈ రోజు నుంచి మీ ఇల్లు అలాగ ఉంటుంది అంతే. ఆమేన్, హల్లెలూయా. బ్రింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్, అట్రాక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
నథింగ్ హీ విల్ నాట్ డూ ఇన్ యువర్ హౌస్. ఎవ్రీథింగ్ ఆయనే చూసుకుంటాడు. ప్రతి ఒక్కటి, కిచెన్లో ఏమైనా తక్కువ ఉందా ఆయనే చూసుకుంటాడు, హాల్లో ఏమైనా ప్రాబ్లమా ఆయనే చూసుకుంటాడు, గుమ్మంలో ఏమైనా ఉందా ఆయనే చూసుకుంటాడు. ఎందుకు, ఎవరున్నారు ఆ ఇంట్లో? యేసయ్య సన్నిధి ఉంది. హల్లెలూయా. ఆయన సన్నిధి అంత బలమైనది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నది. హల్లెలూయా. టుడే గాడ్ ఇస్ సేయింగ్ యూ కెన్ టేక్ దట్ ప్రెజెన్స్. ఎస్. ఇంకా చూద్దామండి వారి జీవితాల్లో. మొదటి దినవృత్తాంతం 15వ అధ్యాయము 18 ఒకసారి చూద్దాం. సో ఇందాక మనం చూసాం కుమారులు ఆశీర్వదించబడ్డారు. రెండవదిగా వారు పరాక్రమశాలు. మూడవదిగా వారు మంచి గట్టివారు. ఎలాంటి గట్టివారు? మంచి గట్టివారు. హల్లెలూయా. సంబడి ఈస్ గోయింగ్ టు ప్రే టుడే ఆఫ్టర్ ద మెసేజ్. నాకు మంచి గట్టివారిని నా గర్భంలో నుండి దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఆమేన్. ఎస్. 15:18. వీరితో కూడా రెండవ వరుసగా సో ఇదంతా చాలా పెద్దది. ఐ జస్ట్ రీడ్ ద లాస్ట్ లైన్. ఓబేదేదోము ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఎక్కడ? దేవుని మందిరంలో. ఆయన జాబ్ ఏంటంటే దేవుని మందిరంలో ద్వారపాలకుడు. బట్ ఇఫ్ యు సీ ఇన్ 21st verse 21వ వచనం చూడండి. మరియు మతీరియా, ఎలీఫ్లేసు, మిక్నేహాయు, ఒబేదేదోము, యొహియేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. వారు ఏంటి? వారు ద్వారపాలకులుగా ఉన్న వీరిని దేవుడు మరొక్క ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటది? రాగమెత్తుటకు. సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ స్కిల్ ఇచ్చాడు దేవుడు ఓబేదేదోముకి. ముందేమో గుమ్మం దగ్గర ఉన్నాడు, తర్వాత దేవుడు ఆయనను ఎక్కడ హెచ్చించాడు? స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధి మన ఇంట్లో ఉంటే, దేవుని సన్నిధి మనలో ఉంటే ఎవ్వరు నేను కింద ఉంచడానికి వీలు పడదు. దేవుడే తీసుకొస్తారు. గాడ్ విల్ గివ్ యూ ద ప్రమోషన్. స్టేజ్ మీద ఎక్కి వారు పాటలు పాడుతున్నారు, స్టేజ్ మీద ఎక్కి వారు రాగాలు ఎత్తుకుంటున్నారు, స్టేజ్ మీద ఎక్కి వారు సితారాలు వాయిస్తున్నారు. హల్లెలూయా. ఇఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ యూ, నో బడీ కెన్ స్టాప్ యూ. ప్రమోషన్ ఇస్ కమింగ్. హల్లెలూయా. ఎవ్వరు నేను సఖ్యము కాదు. ఏది? దేవుని సన్నిధి. ఓబేదేదోము చేసినది ఒకటే, దేవుని తీసుకెళ్ళాడు. యాక్చువల్గా ఆయన దేవుని సన్నిధి అంటే మందసం అంటే దేవుని జీవం గల దేవుని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. హి డిడ్ంట్ సే నో. దట్స్ వై గాడ్ డి నాట్ సే నో టు హిమ్. అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చేసాడు. ఈరోజు దేవుడు నీకు అట్టి బ్లెస్సింగ్స్ని దయచేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేనా పాపినక్క, నాకు దేవుడు వింటాడా? నా ప్రార్థన వింటాడా? నేను ఇప్పుడు ప్రార్థన చేయగానే దేవుడు వస్తాడా? ఎంతమందికి జక్కయ్య తెలుసా మీకు? జక్కయ్య ఎక్కడ ఉన్నాడు? జక్కయ్య ఏం చెప్తా? ఓ యు సేయింగ్ యాక్చువల్లీ Luke 19. ఎక్కడ ఉన్నాడు జక్కయ్య? ఏసై కాలంలో ఉన్నాడా? ఈ జక్కయ్య మంచోడా పాపాత్ముడా? ఓకే, ఆయన హీ సిన్డ్ ఇన్ హిస్ వర్క్. ఓకే, చూడండి 6వ వచనం చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. చాలు. 5 నుంచి వద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. నేను నీ ఇంట ఉండవలసి అని అతనితో చెప్పు. నో, ఇక్కడ జక్కయ్య లాగా చాలామంది, నేను పాపిని కదా, నా లైఫ్ బాగాలేదు కదా, నా రెప్యుటేషన్ బాగాలేదు, నా గురించి అందరూ కూడా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, ఎవ్వరికి నేను నచ్చను అని అనుకున్నాడు. అనుకొని కానీ ఆయనకు ఒక చిన్న ఆశ ఉంది. ఎవరి సన్నిధిలో నిలబడాలి? దేవుని సన్నిధిని చూడాలి. ఐ వాంట్ టు సీ జీసస్. ఎవ్వరు ఛాన్స్ పుట్టోడు కదా, ఎవ్వరు ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడా? చెట్టు ఎక్కాడు. ఆయన ఒక ఆఫీసర్, ఆయన చెట్టు ఎక్కాడు. బికాస్ హీ లవ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దో యువర్ పాస్ట్ ఇస్ నాట్ గుడ్, దేవుడు కన్నులెత్తి చూశాడంట. యేసు ఏం చేశాడు? 5వ వచనంలో కన్నులెత్తి చూశాడు. ఈరోజు ఎవరినో దేవుడు చూసి, కన్నులెత్తి చూసి, నేను మీ ఇంటికి రాబోతున్నాను. ఐఎమ్ కమింగ్ హోమ్. హల్లెలూయా. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ పాస్ట్. ఐఎమ్ ఓన్లీ సీయింగ్ యువర్ హార్ట్ టువర్డ్స్ మై ప్రెజెన్స్. నా ప్రెజెన్స్ని ఇష్టపడుతున్నావా? నేను అక్కడ వస్తున్నానా? నువ్వు వస్తున్నావా? చాలు, నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు దేవుడు. ఆయనను చేర్చుకుంటావా? ఆయనను చేర్చుకుంటావా? నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. యేసయ్య అదే క్షణంలో ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది.
దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది ఓల్డ్ నిబంధన, ఓల్డ్ ఏమంటారండి, పాత నిబంధన కాలంలో మందసములో దేవుడు వచ్చేవాడు. కానీ క్రొత్త నిబంధనలో ఎలా ఉంటుంది తెలుసా? చెప్పండి, వేర్ ఇస్ గాడ్ ఇన్ క్రొత్త నిబంధన? వేర్ ఇస్ గాడ్? టెల్ మీ. హీస్ ఇన్ us. ఆమెన్. 2 కొరింథీ 6:16 కదా, పొద్దున మనం చూసాము. 6:16. 2 Corinthians 6:16. See, I love this word. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము. ఏముంది అక్కడ? మనము చెప్పాలి. ఏముంది అక్కడ? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. హిస్ ప్రెసెన్స్ ఇస్ ఇన్ us. చూడండి, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో. దేవుడు ఏమన్నాడు? కమ్ ఆన్ చర్చ్. అంటే ఓబేదేదేమో ఇంటికి వచ్చిన మందసము కంటే ఇది పవర్ఫుల్లా కాదా? మందసం అంటే ఇంట్లో ఉన్నప్పుడే దేవుని సన్నిధి ఉండింది. బయటికి వెళ్తే ఓబేదేదేమో బయటికి వెళ్తే సన్నిధి లేదు. బట్ ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు, నేను జీవం గల దేవుని, కానీ వారు నాకు ఆలయమై ఉన్నారు. వేర్ డు ఐ లైక్ టు స్టే నౌ? వారిలో నేను వారిలో నివసించుచు. వారిలో ఇందాక పాడుకున్నాం కదా. యూ డు నాట్ నో, మేము ఈ సాంగ్స్ ప్రిపేర్ చేసినప్పుడు అసలు వాక్యానికి దీనికి పొత్తుండదు. బట్ యాజ్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అన్ని దేవుడు సమకూరుస్తాడు, వాక్యానికి సమకూరుస్తాడు. దట్ ఈస్ హౌ గాడ్ కన్ఫర్మ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు విచిత్రం అనిపిస్తుంది వెన్ ఐఎమ్ రీడింగ్ దిస్. ఏంటది ఆ సాంగ్? నా లోపల సంచరించి నాలో భుజించి జీవము నా హృదయంలో నా లోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి. ఎలా నడిపిస్తాడు? నడిపించి నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా, నీ రూపమే నాలో ముద్రించినా. Keep the proper scale, okay? Keep the proper scale, okay? So, let's go back. Let's go back to 2 Corinthians 6:16. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో, ఒకసారి మనం అందరం చెప్దామా, మన హృదయంలో అంటుకుపోయేలాగా ఈ వాక్యం చెప్తాము. దేవుడు యేసయ్య నాలో నివసించి నాలో సంచరించి నా దేవుడై ఉండి నేను ఆయన బిడ్డనై ఉన్నాను. హల్లెలూయా. హి ఇస్ ఇన్సైడ్ ఆఫ్ us. ఆయన చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ఈజ్ జస్ట్ ఆస్కింగ్, ప్రత్యేకంగా ఉండండి, నేను నీలో ఉంటాను. అంటే ఓబేదేదోము ఇంట్లో మందసములో 3 నెలలు ఉంటే 3 నెలల్లో గొప్పగా దీవించిన యేసయ్య ఈరోజు మనలో ఉంటే 3 వారాల్లో దేవుడు కార్యం చేయడం. నువ్వు నమ్మితే 3 రోజుల్లో కార్యం చేయడం. నువ్వు ఇంకా విశ్వాసం ఉంటే 3 నిమిషాల్లో కార్యం చేయడా. నీకు ఇంకా గొప్ప విశ్వాసం ఉండి 3 సెకండ్లో దేవుడు కార్యము చేయడా. నీలో దేవుడు ఉన్నాడా? నీలో నివాసం చేస్తున్నాడా? నీలో సంచరిస్తున్నాడా? గాడ్ లవ్స్ టు బీ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఆయనకు బిల్డింగ్స్ అవసరం లేదు. హీ డస్ నాట్ వాంట్ బ్రిక్స్ అండ్ సిమెంట్. హీ వాంట్స్ యువర్ హార్ట్. నన్ను స్వీకరిస్తావా అంటున్నాడు దేవుడు. చూడండి, ఈ జక్కయ్య ఏం చేశాడు? పైనుంచి తొంగి చూశాడు. 6వ వచనంలో 5వ వచనం నుంచి 19:5 ఒకసారి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి. యేసయ్య ఆ చోటికి కావాలని వచ్చాడా లేదా? ఎస్, ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి, కరెక్ట్ అదే స్పాట్లో కనులెత్తి చూచి పేరు పెట్టి పిలిచి, జక్కయ్య త్వరగా దిగు, డోంట్ వెయిట్. టుడే ఐ గోయింగ్ టు ప్రే లైక్ దిస్. ఎస్, దేవుడు నీతో అంటున్నాడు, త్వరగా ప్రార్థన చేయి, నీ హృదయంలో రావడానికి నేను ఇష్టపడుతున్నాను. కమ్, ప్రే ఇమీడియట్లీ. యాజ్ వి లిసన్ విల్ ప్రే. ఎస్ లార్డ్ జీసస్, పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, మా హృదయంలోనికి మీరు రండి. నీ సన్నిధానం మమ్మల్ని కమ్ముకొనును గాక నాయన. నీ సన్నిధిలో ఉన్న ఘనత ప్రభావం మమ్మల్ని కమ్ముకొనును గాక. మా ఇంటిలోనికి రండి, బల సౌందర్యంతో రండి నాయన ప్రభా.
ఏదైతే మాకు లేదని మేము అనుకుంటున్నామో ఈ రోజు నుంచి మాకు అది జరగబోతుందని నమ్ముచున్నాము నాయన ప్రభ. త్వరగా దిగమన్నాం, త్వరగా మిమ్మల్ని పిలుస్తున్నాం, త్వరగా మిమ్మల్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నాం. సంఘం అంతా ఇష్టపడుతుంది నాయన. నీ సన్నిధి ఈ రోజే, ఇప్పుడు ఈ క్షణమే ప్రతి హృదయంలో జొరబడును గాక. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. డిడ్ యు ప్రే విత్ మీ? డిడ్ యు ప్రే విత్ మీ? దేవుని సన్నిధి వచ్చింది. అండ్ హీ సెడ్, త్వరగా దిగుము. నేడు, టుడే, సే టుడే, సే టుడే. 3 నెలల తర్వాత కాదు, సే టుడే, టుడే. నౌ స్ట్రైక్ June 15th. స్ట్రైక్ చేయండి. అది ఏం రాయాలి? వాట్ ఈస్ టుడేస్ డేట్? రైట్ టుడేస్ డేట్. టుడే ఆన్వర్డ్స్ నీ జీవితంలో దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించినట్లయితే ఏమొస్తుంది? ఘనత, ప్రభావం, ఇంకా బల, సౌందర్యములు. ఐ యు గోయింగ్ టు ఇన్వైట్ ద లార్డ్స్ ప్రెజెన్స్ టుడే? ఏమని చెప్తున్నాడు మరొకసారి? నేడు నేను ఎక్కడికి వస్తా అంటున్నాడు? నీ ఇంట ఉండడానికి వస్తా అంటున్నాడు. హల్లెలూయా. యు టేకింగ్ గాడ్ విత్ యూ టుడే. నీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నావు? ఎవరి సన్నిధి తీసుకెళ్తున్నావు? ప్రభావము తీసుకెళ్తా ఉన్నావు. హల్లెలూయా. ఆ ప్రభావం లేక ఏలి చనిపోయాడు. ఆ ప్రభావం లేక మోకాల మీద ప్రసవించి చనిపోయింది. బట్ ఈ రోజు నువ్వు జీవించబోచున్నావు. జీవం గల దేవుని సన్నిధిని నువ్వు తీసుకెళ్ళబోచున్నావు. హల్లెలూయా. అంతేకాదు 6వ వచనం. నౌ యు సీ వాట్ హి డిడ్. వాట్ హి డిడ్. అతడు త్వరగా దిగి. సంతోషం. హౌ మెనీ ఆఫ్ యు ఆల్ ఆర్ రెస్పాండింగ్ లైక్ దిస్ అండి? ఏసే అంత పాపి ఆయనని త్వరగా రా అని ఇంటికి వస్తున్నా అంటే ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారండి ఇంత త్వరగా? ఆయన చూడండి, అతడు త్వరగా దిగి ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేస్తాడు? త్వరగా స్వీకరించాడు. దేవా నా ఇంటికి రా ప్రభా, దేవా నా హృదయంలో ఉండు ప్రభా, దేవా నాలో సంచరించిన ఆయన. గర్భం లేని వారందరికీ ఆశ్చర్యమైన కుమారులు పుట్టునుగాక, ఆశ్చర్యకరమైన కుమార్తెలు పుట్టునుగాక, పరాక్రమశాలులు వచ్చేదరు గాక, మంచి గట్టి వారు వచ్చిందరు గాక. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఫర్ అ వైఫ్, మంచి గట్ట అమ్మాయి వచ్చును గాక, నీకు మంచి గట్ట అబ్బాయి నీకు వచ్చును గాక. హల్లెలూయా. అంతేకాదు, మీ వంశం నిలబడును గాక, స్థిరపరచబడును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇఫ్ యు హావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యు విల్ బి ప్రమోటెడ్ టు ద స్టేజ్. ఆమేన్. హల్లెలూయా. ఎనీబడీ వాంట్స్ టు స్టాండ్ ఆన్ ద స్టేజ్? yes, God will make you stand on the stage. One presence, one person, that presence is enough. Hallelujah. ఆయన త్వరగా దిగి, ఆ లైన్ చూడండి, సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చెప్పండి ఎలా చేర్చుకున్నాడు? అబ్బా వచ్చాడమ్మా పరిశుద్ధుడు అంట అన్నాడా? సంతోషంతో చేర్చుకున్నాడు. అయితే ఆయనకి ఏమొచ్చింది? సంతోషంతో గ్లోరీ వచ్చింది, సంతోషంతో ప్రభావం వచ్చింది, సంతోషంతో ఘనత వచ్చింది. పోయిన ఘనత, పోయిన పేరు, ఆయనకి ఎంత చెడ్డ పేరు ఉందో దేవుడు తిరిగి ఏమి ఇచ్చాడు? ఘనతనిచ్చాడు. ఆర్ యు రెడీ టు టేక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఎస్. చూడండి 9వ వచనం చదువు. 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. He is not a tax collector anymore. He is not a sinner anymore. He is the son of Abraham. Hallelujah. ఎందుకు నన్ను సంతోషంగా చేర్చుకున్నాడు. నీ గతం ఏదైనా కూడా ఈ రోజు నువ్వు సంతోషంగా చేర్చుకుంటే దేవుడు నేను ఒక లెవెల్లో పెడుతున్నాడు. పరలోకంలో అబ్రహాంకి ఒక సీట్ ఉందంట తెలుసా అండి? విశ్వాసులకు అందరికీ ఒక వివిఐపి సీట్ ఉందంట తెలుసా అండి? దేవుడు అంటున్నాడు, నీవు అతని కుమారుడే. గాడ్ ఈస్ గోయింగ్ టు ఏంటండి నిన్ను స్థిరపరచబోచున్నాడు. ఉదయకాలము దావీదు గురించి చెప్పాను. ఆయనకి దేవుని మందసం అంటే, దేవుని సన్నిధి అంటే ఇష్టం అండి. ఆయన పాపం చేసినప్పుడు దావీదు, ప్రభా సౌలైతే తిరిగి నా రాజ్యము నాకు వచ్చేటట్టు అందరి ముందు చెప్పాను సమయంతో అన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ప్రభా నేను పాపం చేశాను, తిరిగి నా సింహాసనం నాకు ఇవ్వు, తిరిగి నా పిల్లలు నాకు ఇవ్వు, నా భార్యను నాకు ఇవ్వు, తిరిగి నాకు నా రాజ్యం నాకు ఇవ్వనలేదు. ఏమన్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. నాకు రాజ్యం పోయినా పర్వాలేదు నాయన, సింహాసనం పోయినా పర్వాలేదు, నీ సన్నిధిలో ప్రభావం నాకు కావాలి. ఇజంట్ హీ వైజ్ మ్యాన్? నీ సన్నిధిలో నా ప్రభావం నాకు కావాలి నాయన. ఒక్కరోజు ఆయన చెంగును ముట్టుకున్న ఆమె జీవితకాలపు సమస్య వెళ్ళిపోయింది. నీ జీవితంలో కూడా జీవితకాలపు ఆ దరిద్రం వెళ్ళిపోవును గాక. నీ ఇంట్లో ఆ సన్నిధి ఉంచుకోండి.
Pray. You see, from after this message, especially after this message, you practice the presence of God. నీ సన్నిధి నాలో నుండి త్రోసి వేయ్, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయ్. దిస్ వాస్ హిస్ ప్రేయర్. దేవుడు తిరిగి దేవుని సన్నిధిని ఇచ్చాడు. దావీదు తెలుసు, ఆయన సన్నిధి ఉంటే ఒక్క రాయి చాలు గొలియాతుని చంపడానికి. ఆయన సన్నిధి ఉంటే నా బేర్ హ్యాండ్స్, నా 2 చేతులు చాలు. ఆయన చేయి నా చేతిలో ఉంది. ఆయన సన్నిధి ఉంటే నాకు యుద్ధము నేర్పిస్తాడు. నా చేతులకు యుద్ధం నా వేలకు పోరాటం ఆయన సన్నిధి ఉంటే నాకు అన్నీ నేర్పిస్తాడు. నన్ను ఉన్నత స్థితిలో దేవుడు నన్ను పెడతాడు. నాకు ఏది తక్కువ ఉందో, మీ ఇంట్లో ఏదైనా తక్కువ ఉందనుకోండి, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి డాడీ మీ ఇంటికి వచ్చి, సరే నీకు ఇది తక్కువ, నేను చూసుకుంటారా అంటే ఎలా ఉంటుంది? దేవుడు అంతకంటే మంచోడు, మన పరలోకపు తండ్రి. టుడే యు ఎంకరేజ్ ఎవ్రీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ. పర్సనల్గా దేవాని సన్నిధి కావాలి. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఆ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చిందంట. సూన్ చూడండి, చేర్చుకున్న తర్వాత వచ్చిందా, చేర్చుకోక ముందు వచ్చిందా? ఓబేదేమో దేవుని యొక్క సన్నిధి చేర్చుకున్న తర్వాత వచ్చిందా ఆశీర్వాదం, చేర్చుకోక ముందు వచ్చిందా? దావీదు జీవితంలో అది గమనించాడు. అమ్మో, నేను ఈ సన్నిధిని నేను ఎలాగ వదిలిపెడతా? ఈవెన్ ఐ వాంట్ టు బీ బ్లెస్డ్, ఈవెన్ ఐ వాంట్ మై కింగ్డమ్ టు బీ బ్లెస్డ్. దేవుని యొక్క ఈ యొక్క రాజ్యము, ఆయన సన్నిధి నా డేవిడ్ సిటీలో ఉంటే, దావీదు పురంలో ఉంటే ఈ రాజ్యము దీవించబడుతుంది. అండ్ డిడ్ గాడ్ లిఫ్ట్ హిమ్ అప్? చూడండి, 1 Chronicles 14:2. పొద్దున్న చెప్పాను, మీరు మర్చిపోయారు అది. 1 Chronicles తన ప్రజలకు ఇశ్రాయేలుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను. 1 Chronicles 14:2. సెకండ్ సర్వీస్ వాళ్ళు కూడా రాసుకోండి ఇది. ఓకే, తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యము, అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన ఇజ్రాయేలు మీద రాజుగా స్థిరపరచబడినని దావీదు గ్రహించెను. హల్లెలూయా. నిన్ను స్థిరపరిస్తే ఎవరు నిన్ను పీకేస్తారు, ఎవరు నిన్ను తీసేస్తారు? దేవుడు నిన్ను అభిషేకించి, దేవుడు నిన్ను స్థిరపరిచి, దేవుని సన్నిధిని చూడండి. అబ్రహాం ఏమంటాడు? నేను ఎవని సన్నిధిలో నేను జీవించాను అన్నాడా లేదా? ఎవరిని సన్నిధిలో ఒక్కరోజు జీవించాను అన్నాడా? ఎవరిని సన్నిధిలో నేను జీవించాను, ఆ దేవుడు నీతో వస్తాడు అన్నాడు. ఐ నో దట్ మ్యాన్, ఐ నో దట్ గాడ్, ఐ నో హిజ్ నేచర్. ఆయన సన్నిధిలో నేను జీవించాను. ఆయన ఎటువంటి వాడో నాకు తెలుసు. ఆయన మంచి కార్యాలు వెళ్ళేటప్పుడు, మంచి కార్యాలు మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఒట్టి చేతులతో పంపించడు. మనల్ని ఉట్టిగానే ఒక్కడవే వెళ్ళేసిరా అని చెప్పాడు. ఆయన నీతో పాటు వస్తాడు అంటున్నాడు. హీ విల్ కమ్ విత్ యూ. ఆయన సన్నిధి, ఆయన ప్రభావం అంత గొప్పది. ఆయన సన్నిధి మన కుడి ప్రక్కన నీడ వంటిది. హీ వోంట్ లీవ్ అస్ ఇఫ్ యూ వాక్ డైలీ, ఇఫ్ యూ ఆస్క్ గాడ్, ప్రభా నీవు నాకు తోడుగా ఉండాలి. మోషే ఏమడిగాడు? నీ సన్నిధి రాని ఎడలా మేము ఇక్కడి నుంచి వెళ్ళము అన్నాడు. దేవుడు అన్నాడు, నా మంచితనమంతా నీకు చూపిస్తానన్నా. అది సన్నిధి. ఆమేన్. వెనెవర్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దేర్. ఈరోజు ఓబేదేదోం లాగా ఎంతమంది ఏది అన్నా కూడా, కీప్ ప్రేయింగ్ టు గాడ్, కీప్ వర్షిపింగ్ గాడ్, కీప్ రీడింగ్ ద బైబిల్ ఇన్ యువర్ హౌస్. నువ్వు నట్టింట్లో కూర్చుంటావో, బెడ్రూమ్లో కూర్చుంటావు, ఎక్కడ కూర్చున్నా దేవుడు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంటికే కాదు, టుడే గాడ్ సెడ్ వన్ స్పెషల్ థింగ్. వాట్ ఈస్ దట్? నీలో నేను సంచరిస్తున్నా. Shall we all stand up? దేవుని సన్నిధి వెతుకుదామా? సో బిఫోర్ వీ స్టాండ్ అప్, అన్ని స్క్రీన్ మీద వేశారండి స్లైడ్స్. ఒక్కసారి మీరు అందరు చూడడానికి ఒక్కసారి చూడండి, చదవండి. భయం కలిగిన దేవుని సన్నిధి తన ఇంటికి స్వీకరించాడు. ఎవరు? ఓబేదెదోం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇంగ్లీష్. God's presence can bring blessing to everyone around them. Amen. దేవుని సన్నిధి మనకే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా ఆశీర్వాదం తెస్తుంది. నౌ నెక్స్ట్ స్లైడ్. నిబంధన మందసము ఎక్కడ ఉంటే, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటున్నా అక్కడ ప్రభావం ఉంటుంది. ప్రభావం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ద లాస్ట్ సైడ్. దేవునితో నివసించడం శాంతి సమృద్ధిని ఆకర్షిస్తుంది. దేవుని సాన్నిధ్యం
పరిమితిది కాదు, అది కుటుంబం, ఇల్లు, పరిసరాలను కూడా ఆయన సన్నిధి వ్యాపిస్తుంది. హల్లెలూయా. షల్ వి ఆల్ స్టాండ్ అప్ అండ్ షల్ వి ఆల్ వెల్కమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు ఆయన సన్నిధిని వేడుకుందామా? జక్కయ్య వేడుకున్నాడు. జక్కయ్య చూశాడా, ఎదురు చూశాడా? దేవుడు ఇవ్వలేదా? ఈరోజు దేవుడు నీ కూడా, న్యూ ఇఫ్ యూ ఆస్క్ గాడ్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. చప్పట్లు కొట్టుతో ఆరాధిద్దామా? చెప్పండి ఈ మాట. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. మరొకసారి చెప్దామా సంగమా? సంగమా బిగ్గరగా చెప్తామా? విశ్వాసముతో చెప్తామా? నీవే లేకున్నా, సో చర్చ్ తోడే లేకున్నా, కమ్ ఆన్ ఎవ్రీబడి, బ్రదర్స్ సిస్టర్స్ ఎవ్రీబడి, లేకున్నా నేనున్నా లేనయ్యా, నీ తోడే లేకున్నా, రాజా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారా ఆరాధిస్తూ, రాజా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఒంటరి పోరు నన్ను వేసి, కమ్ ఆన్, మనుషులెవరూ నన్ను తప్పు పట్టి, చెప్తావా బిగ్గరగా? అవునేసయ్యా, ఈ సన్నిధి ఉంటే చాలు ప్రభా, సమస్తము మారుస్తావు నాయన. ఒంటరి వాడి 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు. చెప్తావా విత్ మీనింగ్? నువ్వు ఉంటే 1000 మందితో సమానము నాయన. అవునేసయ్యా, ఇంత ప్రేమ నేనుండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీవే లేకున్నా, నీ తోడే లేకున్నా, నీవే లేకున్నా, నీ తోడే లేకున్నా. Come on, let's worship now. ఊపిరాగే వరకు ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచు. చెప్తామా? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఈ దారిలో నీ వెంటే నడుచుస్తా, విశ్వానికి కంట నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కంట నీవే నా. చెప్తామా సంగమా? నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీవే లేకున్నా. బిగ్గరగా మాట్లాడమా? నీవే
దేవుడు వారికి ఇచ్చిన దీవెనలు ఎలా ఉన్నాయి చూశారు కదా. దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించారు, కుమారులను దీవించారు, పరాక్రమశాలను ఇచ్చారు. మరి ఏ పని చేసినా మంచి గట్టివారంట. ఈరోజు దేవుడు నీకు అట్టి ఘనత దేవుడు నీకు దయచేయను. కమ్ ఆన్, వెల్కమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. ఈరోజు విన్నాం కదా, 3 నెలలు కాదంట. యేసయ్య మనలో ఉంటే క్షణాల్లో జరిగిపోతాయి ఆ కార్యం. ప్రభావము ఆయనలో ఉన్నది. హల్లెలూయ. ఆ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు అటు ఇటు తిరిగి వృధా పరుచుకుంది డబ్బులను. బట్ ఒక్కసారి దేవుని సన్నిధిలో వెనుక నుంచి వచ్చినా కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఆయన ఒక అంగి పట్టుకున్నప్పుడు ప్రభావము వెళ్ళింది. ఈరోజు కమ్ ఆన్, టేక్ దట్ పవర్ ఆఫ్ గాడ్. ఆ ప్రభావము నిన్ను కమ్ముకొనును గాక, ఆ ఘనత నిన్ను కమ్ముకొనును గాక, ఆ బల సౌందర్యమును నీ ఇంట్లో చొరపడును గాక, నీ ఇల్లు ఈ రోజు నుంచి సమాధానముగా సమృద్ధిగా ఉండును గాక, నీ ఇంటి విషయంలో దేవుడు జోక్యం చేసుకొనును గాక, నీ పట్ల దేవుడు శ్రద్ధ నిలుపును గాక. ఈ రోజే దేవుడు నేడే నాడే క్షణంలో దేవుడు కార్యము చేయను గాక, నీ గర్భాన్ని దేవుడు ముట్టును గాక. ఈ రోజే దేవుడు నీ కుమారులను మంచి గట్టి వారుగా చేయను గాక, పరాక్రమశాలులుగా చేయను గాక, నీ పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక. I just gave you what to pray. Now you pray. Just pray. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి నాయన, ఎవరైతే నీ సన్నిధిని ఇష్టపడి చేర్చుకుంటారో, నిన్ను ఇష్టపడినట్లే నాయన, నీ ప్రభావాన్ని ఇష్టపడినట్లు, నీ ఘనతను ఇష్టపడినట్లు, ఓబేదేదోము నాయన ప్రభా, ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా హీ టుక్ యు ఇన్ లార్డ్, తన ఇంట్లో చేర్చుకున్నాడు నాయన. నేను స్వీకరించాను నాయన, జక్కయ్య నేను స్వీకరించాను నాయన, అబ్రహాం నేను స్వీకరించాను. వారందరి జీవితంలో 3 నెలల్లో కార్యం జరిగించావు. కానీ కొత్త నిబంధనలో జక్కయ్య రక్తస్రావం గల స్త్రీ ముట్టుకున్న క్షణాల్లోనే, చూసిన క్షణాల్లోనే గొప్ప రక్షణ చూశారు నాయన. ఈరోజు మాలో ఉండి మాలో సంచరిస్తూ నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు ప్రభా. నా సన్నిధి వెదకుడి, నా సన్నిధి వెదకుడి అని అనేక మార్లు చెప్పావు నాయన. నా సన్నిధి నిత్యము వెదకుడి, నా బలము వెదకుడి అని చెప్పాను. నీ సన్నిధి అంటే ప్రభావం, నీ ప్రభావం అంటే బలము, నీ బలం అంటే నాయన సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నాయన ప్రభా. ఈరోజు మేము వెతికి ఉన్నాము నాయన. కమ్ ఇన్ టు అవర్ హార్ట్స్ లార్డ్, లెట్ యువర్ ప్రెజెన్స్ ఫిల్ అవర్ హార్ట్స్ లార్డ్. మా జీవితాల్లో ఉండండి, మా ఇళ్ళలో ఉండండి, మా హృదయాల్లో నివాసం చేయండి. ఈ రోజు నుంచి మీ ఆలయంగా మేము ఉండడానికి ఇష్టపడుతున్నాం నాయన. వీఆర్ వాకింగ్ టెంపుల్స్ ఆఫ్ జీసస్ లార్డ్. మందరిని దీవించిన ఏదైతే జరగట్లేదో అని అనుకున్నామో, ఈ రోజు నుంచి మా జీవితంలో అది మొదలవను గాక, ఆ కార్యము జరగను గాక నాయన. ఏ విషయంలో అయితే కృంగుదల ఉన్నది, తిరిగి ఆ ప్రభావం వారికి దయచేయండి, తిరిగి ఘనతను దయచేయండి, అని ఆస్వాదించండి. ఇది మొదలుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు జస్ట్ రిసీవ్డ్ ద పవర్ అండ్ మాజెస్టీ ఆఫ్ గాడ్. ఆయన ప్రభావం మీరు స్వీకరించారు. ఆమేన్.